క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డులను సోమవారం ఉదయం ఎన్జీఓ కాలనీలో ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు పంపిణీ చేశారు. పాత రేషన్ కార్డుల స్థానంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు తెలిపారు. క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డుదారుని వివరాలు, రేషన్ ఎప్పుడు ఎక్కడ తీసుకున్నారో అనే వివరాలు స్పష్టంగా తెలుస్తాయని చెప్పారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా రేషన్ను పేదలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మార్పుకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో 66,243 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీరికి నగరంలోని 102 చౌక దుకాణాల ద్వారా రేషన్ ప్రతి నెల అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతి నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఇంటి వద్దకే రేషన్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ 2 పూట్ల కార్డుదారులకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త కార్డులు సెప్టెంబర్ నెల నుంచి అందించనున్నట్లు ఆయన చెప్పారు. నిరంతర ప్రక్రియగా కొత్త కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు.